లంబాడీ హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద గిరిజనులు ఆందోళనకు దిగారు. లంబాడీ సమాజంపై కొందరు దుర్మార్గులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి లంబాడీ, బంజారా, సుగలి వర్గాలను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లంబాడీ హక్కుల పోరాటానికి ఈ రోజు నడుం బిగించారు. ఇందులో భాగంగానే లంబాడీ హక్కుల పోరాటాల సాధన సమితికై ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా లంబాడీలు కూడా ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారికి సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, వారి హక్కులు కూడా తమ హక్కులను కూడా పరిష్కరించేందుకు కూడా లంబాడీలు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు వారి వేషాధారణ అంటే వారి వృత్తి పరంగా కూడా ఇక్కడ లంబాడీలు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి తమ హక్కుల పరిరక్షణకై కూడా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు లంబాడీలు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు సభ దేని గురించి జరుగుతుంది, మీ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా గిరిజన సోదరులందరికీ కొంత అపోహాలు సృష్టించి ఇలా ఆదివాసులు, లంబాడీలు, గిరిజనులు వేరువారు అని చెప్పేసి విడగొట్టాలని చూస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇక్కడ లంబాడీలు కాదు గిరిజనులు అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగానే ఉన్నారు. కొందరు కుట్ర చేసి వాళ్ళని వేరువేరు చూస్తా ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారము ఇలా ఏదైతే పార్లమెంట్ లో చట్టము ఇలా తెలంగాణ రాష్ట్రంలో చట్టం ప్రకారమే ఇలా ఇక్కడ లంబాడీలను ఇలా ఎస్టీ జాబితాలో చేర్చిరు. కానీ కావాలని చెప్పేసి కొందరు వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఇలా ఎస్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి ఇవాళ వలసవాదులు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమే ఎవరైతే ఈ మా పైన కుట్ర చేస్తా ఉన్నారో విడగొట్టాలని చెప్పేసి మేము ఐక్యమత్యంతోనే ఉన్నాము. కానీ ఇలా స్వరాజ్య ప్రయోజనాల కోసమే వాళ్ళు విడగొడతా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ వచ్చినటువంటి ఇలా ఇందిరా పార్క్ దగ్గర ఐక్యత కోసమే అందరం గిరిజన సోదరులందరం కలిసే ఉన్నాము. ఎవరు వేరు వాళ్ళు కాదు, ఎవరు ఆదివాసులు తర్వాత లంబాడీలు అని వేరు కాదు, అందరం కలిసి కట్టుగానే ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఈ రోజు ఇందిరా పార్క్ ఎంత మంది ఇక్కడ తరలి వచ్చారు? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వంపై ఎలాంటి పోరుబాట పట్టేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు? మాది ఏదైతే ఫలాలు ఉన్నాయో మాది మేము అనుభవిస్తున్నాం. కొంతమంది తమ రాజకీయ స్వలాభం గురించి ఇవాళ అవాకులు చవాకులు పేలుస్తున్నారు. గతంలో కూడా ఈ విధంగానే ఆదిలాబాద్ లో కూడా మీరు ఈ విధంగానే దాడి చేసినారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఒక ఓయు బిడ్డ లెక్క ఒక లంబాడి బిడ్డ లెక్క చెప్తున్నాం. మేమేం వలసవాదులం కాదు, మేమేం దొంగలం కాదు, మేము ఈ భూమి పుత్రులం. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పంటలు పండించి భోజనాలు పెట్టించిన వాళ్ళం. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా అప్పుడు యుద్ధాలు చేస్తే వాళ్లకు వరి ధాన్యాలు సప్లై చేసిన వాళ్ళం. మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్స్ లెక్క, అప్పుడే ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ అంటారు మమ్మల్ని. ఆ విధంగా కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. మీరే అంటున్నారు కదా క్రిమినల్ ట్రైబ్. అరే సన్నాసులారా, మేమన్నది కాదు. భారతదేశ సేనలకు కానీ ఇక్కడున్న రాజులకు కానీ మేము వరి ధాన్యం ఏదైతే వాళ్ళకి సప్లై చేయించినందుకు బ్రిటిష్ వానికి మేము మేకై కూర్చున్నందుకు వీళ్ళు లాంగ్ బాడీలు, వీళ్ళు ఎందుకంటే దారుఢ్యం కలవాళ్ళు, వీళ్ళు పోరాట యోధులు అని చెప్పేసి వీళ్ళని మనం అణచలేము, వీళ్ళకు పోరాటం ఎక్కువ ఉంది కాబట్టి అని చెప్పి మమ్మల్ని అప్పుడు అన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ భూమి పుత్రులం, మేము అనవసరంగా కులాల మధ్యలో మీరు గొడవలు పెట్టాలని చూస్తే ఖబర్దార్ అంటున్నాం. మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఎవరిని కించపరచట్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా కదిలి వస్తున్నారు. ఇవాళ ఏదైతే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని ఏదైతే కుట్ర జరుగుతుందో ఆ కుట్రను తిప్పికొట్టడం కోసమే ఇవాళ ఇందిరా పార్కు హైదరాబాద్ గడ్డ, ఇది తెలంగాణ గడ్డ ఇది. కాబట్టి మేము తెలంగాణ గడ్డ నుంచి ఇందిరా పార్కు నుంచి ఇవాళ తెలియజేస్తున్నాం, ఏదైతే కుట్రదారులు ఉన్నారో, దొంగలు ఉన్నారో, దోపిడీదారులు ఉన్నారో, మేమే తెలంగాణకు నిజమైన వారసులం. మేము ఇవాళ తెలంగాణ భూమి కోసం, ముక్తి కోసం పోరాటం చేసిన టాను నాయక్ వారసులం మేము. ఇవాళ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన హాతీరాం బాబా వారసులం మేము. ఇవాళ మేము ఉట్టిగా ఆశామాషిగా రాలే. మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ మేము భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి లాఠీలను సైతం, తూటాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మేమున్నాం. ఇవాళ మీరెక్కడున్నారు? మీరు ఇవాళ 10% రిజర్వేషన్ తేవడంలో మేమున్నాం, మీరెక్కడున్నారు? మీరు ఇవాళ ఈరోజు ఇందిరా పార్క్ లో అంగరంగ వైభవంగా లంబాడి ఆత్మగౌరవ సభను నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే లంబాడులను వలసవాదులుగా చిత్రీకరిస్తున్నారో వారిపైన పోరాటం చేయడానికి లంబాడి బిడ్డలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం.
సైడ్ హుబ్రాతో भी लार आदमी डिस्टर्ब होता है రిజర్వేషన్లకు సంబంధించి దయచేసి आपण कार्यक्रम विजयवंत करले बगल रा आपण गीदे रच आपण वाते रच आपण పెద్ద మనుషులు ఆదుకుని రకరకాలుగా కేరైతే జిల్లాది చాలా బ్రహ్మాండంగా ర్యాలీ ఆరితే आज हैदराबाद इंदिरा पार्क లంబడవాడ సత్తా కాయకు మాలవతే